ఈ జీవితం దేవుడిచ్చింది, ఈ కుటుంబం దేవుడిచ్చింది. ఎవరంటే దేవుడిచ్చిన ప్రతి దానిలో దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి, దేవునిగా ఆరాధించాలి. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. ప్రసంగిలో ఒక మాట అంటాడు, దుర్మార్గుడుకు వెంటనే శిక్ష పడకపోవడం చూసి భయము విడిచి హృదయపూర్వకంగా చేయడానికి ఇష్టపడతాడంట. ఇప్పుడు తన హృదయాన్ని బలపరుచుకుంటాడు, తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఇప్పుడు నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే ధన్యులమవుతాం, కానీ కఠినపరుచుకుంటే కీళ్ళలో పడతాం. ఇప్పుడు ఈ రాజు చేసిన పని ఏమిటి? బలత్కారముగా ఉంటకు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కనుక చెప్పిన టైము ముగించబడింది. కాబట్టే అలాంటి ఊహించని పరిస్థితులు నెబుకద్నెజరుకు సంభవించినాయి. అంటే దేవుడు మనల్ని ప్రేమించి అనేక సార్లు తన కృపను మనకిస్తాడు, తన మేలు మనకు చూపుతాడు, తన అధికారాన్ని మనకిస్తాడు, తన అభిషేకాన్ని మనకిస్తాడు, తన కృపలన్నీ మన మీద ఉంచుతాడు. కానీ మనలో ఏం రాకూడదు? అతిశయం రాకూడదు, బలత్కారంగా హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు. అలా చేస్తే నష్టపోతాము, కష్టాలను కొని తెచ్చుకుంటాం. కనుక దేవుణ్ణి మహింపరచడం, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే దేవుడు మనకు నేర్పిన ఆత్మీయ సత్యం.